చెప్పినటువంటి వాటిని పరిశీలించినట్లయితే ఇటు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ప్రకృతి పరంగా కావచ్చు విపత్తులు ఏర్పడతాయని చెప్తున్నారు. అంటే ఈ అష్టగ్రహ కూటమో లేకపోతే ఈ పంచగ్రహ కూటమో షష్టగ్రహ కూటమో ఇలాంటి కూటములు ఏర్పడినప్పుడు చెడేనా మంచి కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉందా? నేను ఆల్రెడీ మొదటి వీడియో ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో చెప్పాను, శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. షష్టగ్రహ కూటమి వలన ఒక 60 to 70% కొన్ని చోట్ల కొంత ఇప్పుడు ఒకరికి ఖేదం ఒకరికి మోదం అన్నట్టుగా కొన్ని దేశాలు బలహీనపడితే కొన్ని దేశాలకు లాభపడటం జరుగుతుంది. కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలు రెండూ సమానంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మన అదృష్టం ఏంటంటే ఈ ప్రభావం మన ఇండియా పైన చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ షష్టగ్రహ కూడా ఎక్కడా బలహీనపడలేదు, దాని ప్రభావం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ప్రారంభంలోనే ఇలాంటివన్నీ ఉపద్రవాలు జరగడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా జ్యోతిష్య శాస్త్రం ఎవరిని భయపడటం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము ఒక రోగం వచ్చింది ఒక 45-50 సంవత్సరాల తర్వాత మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఏమండి శాస్త్రి గారు మీకు శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయండి, లేదా షుగరో బీపో ఏదో ఒకటి ఉందండి, అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఉంది, ఈ గోళీలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోండి అంటారు. అంత మాత్రం చేత మనం కృంగిపోమని కాదు, ఆ మందులు వాడటం చేత మనము వాటి నుండి బయటపడటానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ గురువుగారు మీరు కొన్ని దేశాల్లో మంచి జరుగుతుంది, కొన్ని దేశాల్లో చెడు జరిగే అవకాశం ఉంది, అది ఆయా దేశాలను బట్టి ఉంటుందని చెప్తున్నారు. అంటే ఎలా ఇప్పుడు కూటమి ఏర్పడ్డప్పుడు ప్రపంచం మొత్తం ఒకే ప్రభావం కాకుండా ఇలా ఎందుకు కొన్ని దేశాల్లో మంచి కొన్ని దేశాల్లో మిశ్రమ ఫలితాలు ఇలా ఎందుకు? సత్యం, మీరు మంచి మాట అడిగారు. ఇప్పుడు మన ఒక 10 ఛానల్ లైవ్ తీసుకుందాం. ఒక మాట 10 ఛానల్ లైవ్ లో ఒక్కొక్క క్యాంప్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు ప్రజెంటేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళకు ఉండేటువంటి ఓబీ వ్యాన్స్ అంటే వాళ్ళ విధి విధానాల బట్టి వాళ్ళకు ఉంటాయి. అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు మన మీడియా సంస్థలే అన్ని ఒక రకంగా ఉండాలలేదు. ఒక మీడియా సంస్థ ఒక వార్తా కథనం ప్రసారం చేస్తే అదే మీడియా వార్తా సంస్థ ఇంకో కథనం ప్రసారం చేస్తుంది. అంటే అదే వార్తలు భిన్న వైఖరులతో కూడా ఎలాగైతే మనం చూస్తుంటామో అలాగే గ్రహాలు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సపోజ్ గా ఉదాహరణకి మీన రాశిలో ఏర్పడుతుంది. మీన రాశి వారికి ఈ సంవత్సరము కొంత ఆర్థికంగా ఇబ్బందికలా ఉంటుంది. అదే తులా రాశి వారికి యోగ్యంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఏకాదశంలో ఏర్పడుతుంది. ఏకాదశంలో 6 గ్రహాలంటే విపరీతమైనటువంటి రాజయోగం ఉంటుంది. కుంభరాశి వారికి 2వ ఇంట ఏర్పడుతుంది కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సింహరాశికి అష్టమంలో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని అనుకోనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఒక నక్షత్రమైనా ఒక గ్రహచారమైనా ఒక గోచారమైనా కూడా అందరికీ ఒకేలా వర్తించాలని లేదు. వ్యక్తిగత జాతకాలు వాటికి సంబంధించినటువంటి నియమావళి ప్రకారంగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే మరొక విషయం గురువుగారు, మీరు మొదట